వరదలు, తుఫాను ప్రభావం, భారీ వర్షాలు కురవటం, దాని నేపథ్యంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లా, మరికొన్ని జిల్లాల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపినటువంటి పరిస్థితి. ఈ జిల్లాల్లో పంటలన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. మరోపక్క పశుగ్రాసం లేక పశువులు అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఉండేటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పశువులకి బాగా విచ్చలవిడిగా ఈ ప్రాంతంలో తిరిగి మేసేటువంటి సదుపాయం ఉండేది. కానీ ఈ వరద ప్రభావంతో పూర్తిగా పశుగ్రాసం మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఎక్కడా పశుగ్రాసం లభ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి రైతులు పెంచుకున్నట్టుమే కూడా పూర్తిగా నీటి పాలయ్యి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక 2 గ్రామాలని దత్తత తీసుకొని మాకు వీలున్నంత మేరకు ఆ గ్రామాలకి వరిగడ్డి, అదేవిధంగా పశువుల దాణా సప్లై చేయాలనేటువంటి ఆలోచన చేశాం. దానిలో భాగంగానే మన కృష్ణా జిల్లా కొటికీలపొడి గ్రామంలో కూడా గడ్డి, అదేవిధంగా పశువుల దాణా టీఎంఆర్ సప్లై చేసేటువంటి కార్యక్రమం ప్రారంభించాం. అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామం, ఈ గ్రామంలో కూడా రైతులకి మరి పశుగ్రాసం అందించేదానికి నెల్లూరు నుంచి ఎండుగడ్డి తెప్పించి ఈరోజు పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో మంగళగిరి పశు వైద్య శాఖ ఏడీ గారు, అదేవిధంగా తాడేపల్లి పశు వైద్య డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, వీరందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు ఇవాళ చాలా ఒక్కొక్క గడ్డి మోపు 150-160 రూపాయలు పెట్టి కొన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, అందుబాటులో లేదు. కాబట్టి ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మరి ఎక్కడైతే ఈ వరద బారిన పడిన పశువులు ఇబ్బంది పడుతూ ఉన్నాయో వాటికి మరి టీఎంఆర్ సప్లై చేశారు. ఇది చాలదు, ఇంకా మరింతగా ఈ అవసరం ఉంది, రైతులందరూ కోరుతూ ఉన్నారు. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఆలోచన చేసి పశు సంవర్ధక శాఖ వారి ద్వారా టీఎంఆర్ని సప్లై చేసేటువంటి పరిస్థితి ఉండాలి. అదేవిధంగా రైతులకి కొంత సబ్సిడీ మీద మరింత ఇచ్చినా మళ్ళీ వారు కొనుక్కునేదానికి కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఆ వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండేటువంటి లోకేష్ గారు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా టీఎంఆర్ అదనంగా తెప్పించి ఈ లంక గ్రామాల్లో ఉండి పశువులు దెబ్బతిన్నటువంటి, పంట దెబ్బతిన్నటువంటి ఈ పశువులు పెంచేటువంటి రైతులందరికీ కూడా ఇట్లాంటి సౌకర్యం కల్పించేదానికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇది మాకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరిన వెంటనే గడ్డి సప్లై చేస్తున్నటువంటి మరి రైతులకి, రైతు సంఘ కార్యకర్తలకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వం మరొకసారి ఈ టీఎంఆర్ని సప్లై చేయడానికి ముందుకు రావాలని, ఆ రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పశు పోషకులైనటువంటి రైతాంగాన్ని ఆదుకోవటానికి శ్రద్ధ వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.